ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచలనం అలజడి లేపుతోంది. ఇక ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో అన్న భయాందోళనకు అక్కడి స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అటు గోవిందాపూర్ సమీపంలో పత్తి చేనులో పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. రైతులు ఒంటరిగా పనులకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ప్రధానంగా అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. టైగర్ సంచారంతో సమీప గ్రామాల ప్రజలు రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సత్యనారాయణ, పెద్ద పులి సంచార నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు తీసుకుంటున్న చర్యలేంటి? రైట్ శిరీష, ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని గుండి గోవిందాపూర్ గ్రామ సమీపంలో సోమవారం పులి అడుగులను గ్రామస్తులు గుర్తించారు. వ్యవసాయ చేనులో పనుల నిమిత్తం వెళ్లిన రైతులు పులి అడుగులను కనిపించడంతో రైతులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు అడుగులు పరిశీలించారు. పులి ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామం మీదుగా గోవిందాపూర్ వరకు వచ్చినట్లు వాటి అడుగుల ద్వారా గుర్తించారు. అయితే గత కొంతకాలంగా అంకుషాపూర్ గ్రామ పరిధిలోని కెనాల్ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్న పులి కొమరంభీం జిల్లా కేంద్రం వైపు వచ్చిందా లేదా కొత్త పులి జిల్లాకు వచ్చిందా అనే కోణంలో అధికారులు అంతు చిక్కడం లేదు. పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించడంతో అటవీ శాఖ అధికారులు మాత్రం గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రిపూట ఒంటరిగా తిరగకూడదన్నారు. సాధారణంగా పులి రాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు తిరుగుతుందని, ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా పులి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని తెలిపారు. పులి ఎటువైపు వెళ్ళిందనేది అటవీ శాఖ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. దీంతో గ్రామస్తులు మాత్రం ప్రజలు మాత్రం బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తూ భయాందోళనకు గురవుతున్నారు. శిరీష. ఓకే, రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ. ఒడ్డు దాకా ట్రాకింగ్ చేస్తూ వచ్చినాక పద్మర్ మనకు కనిపించింది. కానీ ఇది పెద్ద బావికి ఒడ్డుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు పద్మర్ మళ్ళీ కనిపించలేదు. అయితే మనం ఏం ఎవిడెన్స్ ద్వారా ఏం కనిపిస్తుంది అంటే ఈ బాగు దాటచ్చు ఈతల. ఇప్పుడు చీకటి అయింది, ఇప్పుడు ఏం మనం చూడాలి, ఏం చేయలేం. మళ్ళా పొద్దున 6 తర్వాత నా టీంతో సహా మళ్ళీ ఈ పక్కన రెబ్బెన రేంజ్, మళ్ళీ కాగజ్నగర్ రేంజ్ అందరూ కూడా వస్తారు. వచ్చినాక మళ్ళీ ట్రాకింగ్ చేస్తాం. అయితే మీరు ఏం చేయాలి ఈ లోపు అంటే కనీసం ఒక 2-3 రోజులు ఎట్లయితే మళ్ళీ రేపు పొద్దున మనం అప్డేట్ 10 దాకా చెప్తాం. 2-3 రోజుల దాకా మీరు ఈ పెద్దబాబు దిక్కు కానీ కాటన్ మీరు వేసినారు కదా చేను దిక్కు పోవద్దు. 2-3 రోజుల దాకా జాగ్రత్త పాటించాలి. ఎట్లయితే మనకు ఆ పద్మర్కు చూస్తే ఈరోజు పొద్దున్న 4 నుంచి 5 గంటల ప్రాంతం మార్నింగ్ పూట దాటినట్టు ఈ ఏరియా ఇది వెళ్ళిపోతుంది. ఎట్లయితే ఒక జాగాలో ఆగది, కానీ మన జాగ్రత్త మనం పాటించాలి. ఒక 2-3 రోజుల దాకా మనం ఎవరు కూడా పోవద్దు. ఈ పెద్ద బాబు ఒడ్డు దాకా